మన ప్రధానమంత్రి కారణ జన్ముడని ప్రపదంగా మనం గర్వించాలి. మన అదృష్టంగా భారతదేశానికి ప్రధానమంత్రిగా కావడము అదృష్టం అనుకోవాలి. మరి ఆయన చేసేటువంటి పనులు ఆదర్శవంతంగా అంటే రాజకీయాలు చేయకుండా మరి ప్రాచీన కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఋషులను మరి మేధాశస్సును రామాయణాన్ని భారతాన్ని గుర్తుంచుకొని ఏ విధంగా ప్రపంచాలు మంచి ఇప్పుడు రామరాజ్యం అంటారు ఏ విధంగా నడిచింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాజకీయ ఇక్కడి పద్ధతులు కాకుండా మంచి నిజాయితీ పద్ధతితోని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మన భారతదేశాన్ని కాపాడుతూ మరి ఇక్కడ మనం ఇంత ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నామంటే మన సరిహద్దులో ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి మన యొక్క నాయకులకు వాళ్లకు వాలంటీర్స్కు వారికి మనం ఎంతో రుణపడి ఉండాలి. మరి ప్రపదంగా ఆయన మొదలు దాన్ని ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే బార్డర్లో ఉండేవారికి అటువంటి ప్రాధాన్యత ఇచ్చి ఆయన ఇంత నిమ్మలంగా దాన్ని రాజ్యాన్ని ఏలుతుండు అంటే ప్రపదంగా మొదలు ఎక్కడ మనం కాపల పెట్టాలి ఏ విధమైన కాపల ఉంచాలి దాన్ని మొదలు తీసుకుంటూ మళ్ళా స్వచ్ఛందంగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి మన యొక్క స్వచ్ఛందం స్వచ్ఛ భారత్ అనేది ఏంటంటే మన యొక్క క్లీన్నెస్ మన యొక్క మంచి దాన్ని ఏదైతే ఆరోగ్యంగా మనిషి ఉండాలనో దానికి సూచనలు చేస్తూ మరి ఈ దేశాన్ని గర్వించదగ్గట్టుగా అన్ని దేశాలను ఆచరించకుండా తన యొక్క పద్ధతినే ఏదాన్ని ఆదర్శవంతం తీసుకోకుండా భారతదేశమే ప్రప్రదంగా మొదలుగా ఉండాలని చెప్పి ఆయన సొంత ఆలోచన చేసి ఈ యొక్క దేశాన్ని నడిపిస్తున్నందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఆ తరపున భాజపా పార్టీకి మరి ఆయన రావడము ఒక పెద్ద అంటే పెద్ద అసెట్ అని చెప్పాలి. భాజపా పార్టీకే పెద్ద అసెట్టు. మరి ఆ భగవంతుడు కారణ జన్ముడిని పుట్టించాడు. భాజపా పార్టీకే పేరు తెచ్చినటువంటి వ్యక్తి. అతన్ని మనం ఏనాడు మరి గతంలో కానీ ఇక ముందు కానీ చూడమో మనకు తెలియదు. మరి అటువంటి కారణ జన్ముడిని మనం ఈ తరం వారు అదృష్టవంతులని భావిస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలు రామచంద్ర గారికి మరి అధ్యక్షులు మరి అతనే తన కార్యవర్గానికి అందరికీ ప్రత్యేకంగా మా ఇంట్లోకి రావడము ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరి పెద్దలందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.